డిసెంబర్లో 151వ జీవో తేవడం ద్వారా రిజర్వేషన్ వర్గ విద్యార్థులకు అందరికీ కూడా న్యాయం జరిగింది. ప్రస్తుతం పోయిన నెల 30వ తారీఖున కొత్తగా తెచ్చినటువంటి 102 జీవోను వెంటనే రద్దు చేసి ఆ 102 జీవో ఏం చెప్తుంది అంటే రిజర్వేషన్ వర్గ విద్యార్థులకు కేవలం రిజర్వేషన్లో మాత్రమే సీట్లు, ఎంత మెరిట్ వచ్చినా కూడా రిజర్వేషన్లో మాత్రమే సీట్లు తెచ్చుకోవాలా, మెరిట్ వచ్చిన విద్యార్థులు కూడా అదే దాంట్లోనే కొనసాగాల అని చెప్పి ఈ 102 జీవో చెప్తా ఉంది. కాబట్టి మెరిట్ వచ్చినటువంటి రిజర్వేషన్ విద్యార్థులు మెరిట్లోనే వాళ్ళకు జనరల్ కోటాలోనే సీట్లు కేటాయించి రిజర్వేషన్ ఉన్నటువంటి రిజర్వ్ స్థానాలలో ఇంకో అభ్యర్థికి అవకాశం వస్తుంది. కాబట్టి మెడికల్ సీట్లు పెరిగే అవకాశం ఉంది రిజర్వేషన్ వర్గాలకు. కాబట్టి 151 జీవోను అమలు చేసి కొత్తగా తెచ్చినటువంటి 102 జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వీటిలో మంచి ఫలితాలు తెచ్చినటువంటి వైద్య విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ ఈరోజు ఆర్పిఎస్, ఎస్డివైఐ, టీడీఎస్యు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఎందుకు తెలియజేస్తున్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో గత నెల 35 తేదీన ఒక జీవో విడుదల చేసింది, 102 జీవో. ఆ జీవో రిజర్వేషన్ సంబంధించినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు శాపంగా రిజర్వేషన్లకు శాపంగా భావిస్తూ ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేమందరము కుల సంఘాలు అన్ని రకాలుగా ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ప్రభుత్వానికి తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ఈ 102 జీవో కన్నా ముందర 151 జీవో నెంబర్ అనేది ఒకటి ఉంది. గతంలో విద్యార్థులు వెబ్ కౌన్సిలింగ్లో 1, 2, 3 సీట్ల కాలేజీలకు సీట్లకు వెబ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెడితే వాళ్ళకు నీటిలో మంచి ర్యాంక్ సాధించినా కానీ వాళ్ళకు సీట్లు దక్కడం లేదు. అప్పట్లో సీట్లు దొరకని వాళ్ళు విద్యార్థులు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని ఆర్డర్ బేస్ ప్రకారం సీట్లు సంపాదించుకునే కాలాలు ఉన్నాయి. వీటన్నిటిని గుర్తుంచుకొని అప్పటి ప్రభుత్వం 2019లో ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో 2 ఐఏఎస్లు, 2 విద్యావేత్తలు, 2 హైకోర్టు న్యాయమూర్తులు ఉంటారు. ఒకరు ఐఏఎస్ శరత్ చంద్ర గారు, జవహర్ రెడ్డి ఐఏఎస్ గారు, తర్వాత ఐవి రావు విద్యావేత్త, శివశంకర్రావు గారు హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి గంటా రామారావు, ఏ సత్యప్రసాద్ గారు వీరి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి 2019లో హైకోర్టుగా ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 151 జీవోని తేవడం జరిగింది. ఈ జీవో వల్ల ఏ వర్గానికి రిజర్వేషన్ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకు కానీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకు కానీ ఎటువంటి అన్యాయాలు జరగలేదు. మళ్ళీ అలాంటి జీవోను రద్దు చేసి మళ్ళీ కొత్తగా జీవో తెచ్చి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం సబబు కాదని చెప్పి ఈరోజు అందరి ఆధ్వర్యంలో తెలియజేస్తూ ఇది వెంటనే రద్దు చేయకపోతే చాలా తీవ్రంగా పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలియజేస్తూ గవర్నమెంట్ను హెచ్చరిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమ్మరి ప్రసాద్. ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ప్రభుత్వం మెడికల్ కౌన్సిలింగ్లో కొత్తగా 102 జీవోని తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో 2020లో హైకోర్టు ఆదేశాల మేరకు ఒక కమిటీ వేసి జీవో నెంబరు 151ని గత ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలాంటి విచారణ లేకుండా చీకటి జీవోగా మెడికల్ విద్యార్థులకు శాపంగా 102 జీవోను తీసుకొచ్చినారు. దీన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు జరిగే మెడికల్ కౌన్సిలింగ్లో ఖచ్చితంగా 151 జీవోని మనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ ముఖ్యంగా 151 జీవో నెంబర్ అమలు చేయకపోతే రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి సంఘాలు, కుల సంఘాలను అన్ని కలుపుకొని
యూనివర్సిటీని ముట్టడిస్తున్నామని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఈ జీవో శాపంగా మారుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఖచ్చితంగా ఈ జీవో పైన ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రిజర్వేషన్ల పరిరక్షణ సమితి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు పెరుగు సూచిస్తున్నారు.